కొన్ని స్తుతిస్తూ కొనియాడుతూ మీ మధ్యకి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మా అన్నగారు పాస్టర్ రవికుమార్ గారు అన్నగారికి మా కుటుంబం తరపున మనస్ఫూర్తిగా నిండు వందన తెలియజేస్తున్నాం. వదిన గారికి వారి బిడ్డలకు కూడా మరి రాత్రి వేళలో కూడా అన్న మమ్మల్ని ప్రేమించి మరి మీ మధ్య వాక్య సందేశాన్ని అందించడానికి ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించారు. మరి ఒక తరుణం మరి దేవుని కృపను బట్టి మరొకసారి కొద్ది నిమిషాలు దేవుడు తన వాక్యమును మనందరి జీవితాల్లో ఫలించాలని ఆయన మాటలు మనం వినాలని దేవుడు ఆశపడుతూ మరోసారి మనందరినీ ఇటు రీతిగా సమకూర్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రండి. భక్తుడైన పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలండి. ఈ మాటను మనము ఈరోజు ధ్యాన నిమిత్తం మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చొని అనేక మంది జనసమూహము ఆయన యొద్ద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యముగా పలికినటువంటి మాటలు మనకి అందరికీ తెలిసిందే, ధన్యతలు అని అంటాం. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ ధన్యతల్లో, ఈ 10 ధన్యతల్లో ఒక ధన్యతను గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. అది ఏ ధన్యత అయ్యా అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికి ఏమి ఇస్తా అన్నారు అనేది మనం చూద్దాం. ఈ ధన్యతలు, అసలు ఈ దీనత్వము, దీనులు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది, ఎందుకు అది మనము తీసుకోవాలి, ఈ దీనత్వము మనం ఎందుకు కలిగి ఉండాలి, ఎలా ఈ దీనత్వాన్ని మనం చూపించాలి, ఈ దీనత్వము మనం చూపిస్తే మనకి ఏమి ఫలితం కలుగుతుంది. మొత్తం 3 ప్రశ్నలు: ఎందుకు, ఏమిటి, ఎలా. ఏంటండి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎందుకు వినపడట్లేదు, అందరూ చెప్పట్లేదు. ఈ 3 ప్రశ్నలు మనకి ఏదైనా పని చేసేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మనం ప్రశ్నించుకుంటాం. సేమ్ అదే ప్యాటర్న్ నేను ఇక్కడ ఉపయోగిస్తాను. ఈ దీనత్వము ఎందుకు, దాన్ని మనం ఎలా చూపించాలి, దానివల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. సరే, ఎందుకు అసలు ఈ దీనత్వము, దాన్ని ఎలా చూపించాలి అంటే, దీనత్వము అనేది దానికి పర్యాయ పదాలు వినయము, తగ్గించుకోవటం. ఏంటి అండి? వినయము, తగ్గించుకోవటం అంటే తన్ను తాను తగ్గించుకోవటం. అవి దీనత్వానికి ఉన్న పర్యాయ పదాలు. ఈ దీనత్వం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒక వ్యక్తి యొక్క స్వభావము, జాగ్రత్తగా వినండి, ఈ దీనత్వము ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒక వ్యక్తి యొక్క స్వభావం, ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా చూస్తాడు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తాడు. ఒక వ్యక్తి దీనత్వం కలిగి ఉంటే ఆయన యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఇతరులతో ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఆయన స్వభావం ఏంటి, ఇతరులతో ఏ విధంగా ఉంటాడు అనేది ఈ దీనత్వంలో ఆధారపడి ఉంటుంది. మనము దీనత్వం కలిగి, వినయము కలిగి మనల్ని మనం తగ్గించుకుంటే ఈ విషయాలు మనలో కనబడతాయి. మన ద్వారా ఇతరులను ఏ విధంగా చూస్తాం, మనలో ఆ దీనత్వం ఉంటే, మనలో ఆ తగ్గింపుతనం ఉంటే ఇతరులని మనం ఏ స్వభావంతో, ఏ చూపుతో, ఏ ఉద్దేశంతో వారిని చూస్తున్నామో అర్థమైపోతుంది. అదే రీతిగా ఇంకా మనం చూస్తే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇది ఇతరులకు సహాయం చేయటానికి, ఇతరులని గౌరవించడానికి ఈ దీనత్వం అనేది ఉపయోగపడుతుంది. ఎందుకండి? ఇతరులకు సహాయం చేయటానికి, ఇతరులను గౌరవించటానికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను ఇప్పుడు? చెప్పండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు నేను? మనం దీనత్వం కలిగి ఉండాలని. ఎందుకు దీనత్వం కలిగి ఉండాలి? మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటి? ఆత్మ విషయమై
దీనులైన వారు ధన్యులు. వారికి ఇచ్చేటువంటి గొప్ప ప్రతిఫలం ఏంటంటే పరలోక రాజ్యం. ఈరోజు మనము సాధారణంగా చాలామంది దేవుని సన్నిధికి రాకుండా తమ సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారు. కానీ మనం ఎందుకు ఇంత ప్రయాసపడి మన పనులన్నీ ముగించుకొని స్నానం చేసి తిని నిద్రపోవచ్చు కదా? ఎందుకు ఇక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామని చెప్పండి? పరలోక రాజ్యం కోసమే కదా. మనము దేవుణ్ణి నమ్ముకొని పరలోక రాజ్యం వెళ్ళాలని, అక్కడ యుగయుగాలు నిత్యము దేవునితో సంతోషంగా ఆనందంగా కలిసి జీవించడానికి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. లేదంటే అందరిలాగా ఏం చేయవచ్చు? తిని చక్కగా కూర వండుకొని తిని చక్కగా ఫ్యాన్ కింద మంచం వేసుకొని, లేదంటే చెట్టు కింద మంచం వేసుకొని గొరక పెట్టి నిద్రపోవచ్చు. కానీ మనం అలా చేయలేదు. ఎందుకంటే నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నా దేవుని నేను ఆరాధించాలి, నా దేవుని నేను ఘనపరచాలి, నేను దేవుణ్ణి ఆరాధించి నా జీవితమంతా ఈ విధంగా జీవించి నేను పరలోక రాజ్యం పొందుకోవాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ. ఆశ కలిగిన వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనందరం పరలోక రాజ్యం వెళ్ళాలనే ఆశ ఉంది. అయితే ప్రభువారు అంటున్నారు, మీరు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి అని ప్రభువారు సెలవిస్తున్నారు. సరే, ఇప్పుడు మొదటి ప్రశ్న చెప్పాను, ఎందుకు, ఏమిటి, ఎలా. ఇప్పుడు ఎందుకు ఈ దీనత్వము ఎందుకు అనేది మనము చూద్దాం. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ప్రభువారి గురించి చెప్తున్నాడు పౌలు గారు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఈ దీనత్వం ఎవరు కలిగి ఉన్నారు? ఎవరు కలిగి ఉన్నారు చెప్పాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఈ మనస్సు, దీనత్వం అనే మనస్సు ఎవరు కలిగి ఉన్నారు? క్రీస్తు కలిగి ఉన్నారు. కాబట్టి క్రీస్తు కలిగిన ఈ మనస్సు ఎవరు కలిగి ఉండాలి? దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనము కలిగి ఉండాలి. మనము కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారు చెప్తున్నారు చూడండి అక్కడే. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు. అయితే అటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడంట? దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తర్వాత మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు. మనకందరికీ తెలిసిందే, గడిచిన మాసములలో మనము ఈస్టర్ చేసి గుడ్ ఫ్రైడే మనము జరుపుకున్నాం. ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు కానీ, గుడ్ ఫ్రైడే రోజు కానీ మనం ఎంతగానో దేవుని ఆరాధించాం. ఎందుకు ఆరాధించాం చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారిని గుడ్ ఫ్రైడే రోజు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించాం? ఇక్కడ చెప్పింది అదే కదా. ఆయన సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయనకి ఏం అవసరం? ఆయన గొప్ప దేవుడు, ఆయన దేవుని స్వరూపం, దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు ఏ విధంగా అయ్యాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తగ్గింపు జీవితం, ఏ విధంగా విధేయత కలిగినటువంటి జీవితం, ఏ విధంగా వినయము కలిగినటువంటి జీవితం జీవించాడో ఆ రూపము, ఆ స్వరూపము, ఆ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని భక్తుడు పౌలు గారు తెలియజేస్తున్నారు.
ఎందుకు ఇప్పుడు ఈ దీనత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఈ దీనత్వం మనము పొందుకోవాలి, ఆయన పోలి మనము నడవాలి కాబట్టి ఈ దీనత్వము మనకు కావాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈనాటి రోజుల్లో మనకి సాధారణంగా చిన్నపిల్లల నుంచి మనం చూడవచ్చు. చిన్నపిల్లల్లో ఈరోజు వారు వినయంగా ఉండటం, విధేయులై ఉండటం జరుగుతుందా? ఈనాటి రోజుల్లో కుటుంబాలలో చిన్నపిల్లలు, యవ్వనస్తులు తల్లిదండ్రులకు విధేయులై ఉంటున్నారా? చెప్పండి. మాట వింటున్నారా ఎవరన్నా పిల్లలు? మాట విన్న పరిస్థితిలో మా అబ్బాయి ఆ మాటనట్ల వాడికి తిప్పి కొడితే 5 సంవత్సరాలు వాళ్ళు. చిన్నపిల్లలు మాట వినే పరిస్థితుల్లో లేరు. యవనస్తులు, ప్రాముఖ్యంగా యవన బిడ్డలు చెప్తే వినే పరిస్థితుల్లో లేరు. వారు తల్లిదండ్రుల మాటకి విధేయత చూపని వారై ఉంటున్నారు. తల్లిదండ్రులకి వారు అగౌరవంగా జీవిస్తున్నారు. అదే ఇందాక నేను చెప్పాను, దీనత్వం కలిగి ఉంటే ఇతరులకు సహాయం చేసేవారిగా ఉంటారు, ఇతరులను గౌరవించేవారిగా ఉంటారు. ఎవరు వారు? దీనత్వం కలిగిన వారు. అయితే ఈ కాలంలో యవనస్తులకి ఆ దీనత్వమైన మనస్సు లేదు. అందుకే మనం చూద్దాం, భక్తుడైనటువంటి సొలొమోను తను రాస్తూ సామెతల గ్రంథంలో చూడండి ఒకసారి, సామెతలు 11వ అధ్యాయం, సామెతలు 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. చదవండి. చాలండి. ఈనాడు జ్ఞానము లేకుండా యవనస్తులు జీవిస్తున్నారు, జ్ఞానము లేకుండా పిల్లలు తయారైపోతున్నారు, తెలివి లేకుండా అయిపోతున్నారు. మా బిడ్డలు జీవితాల్లో వారు చదువుల్లో సరిగా రాణించలేకపోతున్నారు, మా బిడ్డలు ఈ విధంగా తిరిగిపోతున్నారు, మా మాట వినట్లేదు, లోకంలో జీవిస్తూ లోక ఆశల్లో జీవిస్తున్నారంటే కారణం ఏంటంటే వారి జీవితాల్లో వినయం లేదు. ఎందుకంటే ఇక్కడ సెలవిస్తున్నారు, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంటుంది. ఏముంటుందండి? జ్ఞానం ఉంటుంది. ఈనాడు చిన్న బిడ్డలు లేదంటే యవనస్తులు వాళ్ళు చదువులలో రాణించలేకపోవడానికి కారణం ఇదే. వినయము కానీ లేదంటే వారు తగ్గింపు జీవితము లేదంటే విధేయత కలిగిన జీవితము జీవించలేకపోతున్నారు. ఇంకో వచనాన్ని కూడా మనం చూద్దాం. ఇదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము ఉండును. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నారు, ఏమంటారంటే ఘనతకు ముందు వినయం ఉంటుంది. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసముకు సాధనము. ఇందాకేమో వినయము జ్ఞానం అందిస్తుంది, ఇక్కడేమో ఏమంటుందంటే వినయము ఉంటే వినయము ఏం చేస్తుందంటే ఘనత తెస్తుంది. ప్రాముఖ్యంగా యవన బిడ్డలు, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. మనము వినయము కలిగి, గౌరవము కలిగి, పెద్దల ఎడల, సమాజం ఎడల, సంఘము ఎడల, సేవకులు ఎడల, సేవకురాలి ఎడల మనం ఏమయ్యాలంటే వినయము కలిగి ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి, విధేయులై ఉండాలి. అలా ఉంటే మనకి దేవుడు ఏమిస్తున్నాడంటే జ్ఞానం ఇస్తా అంటున్నారు. మనల్ని ఘనతకి మనకి అర్హులుగా చేస్తానంటున్నారు. కాబట్టి యవన బిడ్డలు, చిన్న బిడ్డలు వినయము, తగ్గింపు, దీనత్వం కలిగిన మనస్సు ధరించుకోవాలి. సరే, వారిది అయిపోయింది. ఇప్పుడు మనం కూడా చూద్దాం మీకా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయం, మీకా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుష్యుడా, మనిషికి మనకి చెప్తున్నారు. ఇక్కడ మనమంతా మనుషులమే. మనకి భక్తుడు తెలియజేస్తున్నారు, మీకు ఏది ఉత్తమము, ఉత్తమమైనది శ్రేష్టమైంది, మీకు ఏది శ్రేష్టమైందో నీకు తెలియజేస్తున్నాను అని అంటూ అక్కడ ఏమంటున్నారంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దీన మనస్సు కలిగి
దేవుని ఎదుట ప్రవర్తించుట ఇది ఉత్తమము. ఎవరికి ఉత్తమం ఇది చెప్పాలి. ఎవరికి ఉత్తమం? ఇప్పుడు చదివాం కదా, భక్తుడు ఏం సెలవిచ్చారు? మనుషులకి ఏది ఉత్తమమో చెప్తున్నా అన్నారు. దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటి? దీన మనస్సు కలిగి ఏం చేయాలంట? దేవుని ఎదుట ప్రవర్తించాలంట. దీన మనస్సు కలిగి ఇది మనిషికి ఉత్తమమైంది అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనకి ఇది ఖచ్చితంగా అవసరమై ఉన్నది. ఎందుకు ఈ దీనత్వం అంటే? ఇందుకు దేనికి? మనము దీనత్వం కలిగి జీవించడం వల్ల మన జీవితాల్లో జ్ఞానం ఉంటుంది, ఘనత ఉంటుంది. ఇది మనకి ఉత్తమమైనది. అందుకే ఇది ఉత్తమమైనదిగా మనం చూస్తున్నాం. ఇందాక మనము పాడినటువంటి పాటలో కూడా అదే మనము చూడవచ్చు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. ఏం కలుగు చేస్తారంట? దీన మనస్సు గలవారికి సమృద్ధిగా కృపను కలుగు చేస్తారంట. అందుకు మనకి దీన మనస్సు అవసరము. మొదటి ప్రశ్న అయిపోయింది. మొదటి ప్రశ్న ఏం చెప్పాను? ఎందుకు, ఏమిటి, ఎలా? అందరూ చెప్పాలి. ఎందుకు, ఏమిటి, ఎలా? ఎందుకు ఈ దీన మనస్సు కావాలి? జ్ఞానము కావాలి, ఉత్తమమైనది కావాలి, ఘనమైనది కావాలి. అంటే ఈ దీన మనస్సు మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ దీన మనస్సు కలిగి ఉన్నారు. కాబట్టి మీరు ఆ దీన మనస్సుని కలిగి జీవించమని దేవుడు చెప్పారు. అర్థమైంది కదండి? మొదటి పాయింట్ అర్థమైందా? ఓసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరోసారి హల్లెలూయా. సరే, మొదటి అంశము ఉపాంశం అయిపోయింది. ఎందుకు అనేది మనం చూసాం. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి? ఎలా చూపాలి? సరే, దీన మనస్సు మనము కలిగి ఉందాం, ఓకే. ఎలా చూపాలి ఈ దీన మనస్సుని అంటే చూద్దాము. చూడండి, లూకా సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏం చేస్తారు? తగ్గిస్తారు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఇక్కడ ఒక చిన్న సందర్భం. పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు పరిసయ్యుడు నిలబడి ఏం చేస్తాడంటే, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు, ఇతర మనుషులను లేదా వారి అందరికీ వారి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను. నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని ప్రార్థిస్తున్నాడు. జనరల్గా మనం ఆలోచిద్దాం. సాధారణంగా మన సంఘాల్లో ఈ విధమైన మనస్తత్వం అంటే ఎలాగా? నేను కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ కానుకలు ఇస్తున్నాను అనేటి వారు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవారు, తర్వాత సంపాదన అంతట్లో 10వ భాగం ఇచ్చేవారు. వీరందరినీ ప్రార్థించేవారిని, ఈ విధంగా ప్రార్థించేవారు మనం ఏమంటాం? సంఘములో వారానికి 2 సార్లు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తూ దశంభాగాలు ఇస్తూ సేవకునికి దగ్గరగా ఉంటే మనం ఏమంటాం? వారిని ఏమంటాము? ఇప్పుడు మీరందరూ వచ్చారు, చక్కగా పాటలు పాడి దేవుని వాక్యాన్ని వింటున్నారు. మిమ్మల్ని అందరిని ఏమంటారు? బయట వాళ్ళు విశ్వాసులు, దేవుని పిల్లలు అంటారు. కానీ ఇక్కడ పరిసయ్యుడు చేసిన పని అదే. నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, నీకు దశంభాగం ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని అన్నారు. కానీ ఇక్కడ తను తగ్గించుకోవడానికి అనలా ఆ మాటలు, హెచ్చించుకోవటానికి, తన స్టేటస్ తెలియజేసుకోవటానికి అంటున్నాడు ఆ మాటలు. అందుకు ప్రభువారు అన్నారు. తర్వాత సుంకరి కూడా ఏమన్నాడంటే, సుంకరి దూరముగా నిల్చున్నాడంట. ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు
దేవా పాపినైన నన్ను కరుణించుమని ఆయన పలికాడు. ఇక్కడ పరిసయ్యుడేమో తన యొక్క స్టేటస్ అక్కడికి వచ్చి, నా పరిస్థితి ఇది, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని ప్రార్థిస్తున్నాడు. అంటే తన్ను తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. కొంతమంది సంఘాల్లో ఇదే పరిస్థితిలో ఉన్నారు. తన్ను తాను గొప్పగా చెప్పుకోవటం, నా స్టేటస్ ఇది, నా ఉద్యోగం ఇది, నాకింత ఆస్తి ఉంది, నాకింత పలుకుబడి ఉంది, నాకింత, తర్వాత నా యొక్క పరిస్థితి ఇది, స్టేటస్ ఇది అని చెప్పుకుంటారు గొప్పగా. దేవుని మందిరంలో దేవుని సేవకుని దగ్గర స్టేటస్లు పనికిరావు. ఎందుకంటే ఇక్కడ నిలవబడేది దేవుడు, ఇక్కడ మాట్లాడేది దేవుడు. దేవుడు సర్వాధికారి, సర్వంతర్యామి. ఆయన అధిపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహాగణుడు, గొప్ప దేవుడు. నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి ఈ స్టేటస్ చెప్తే ఏం ఉపయోగం? తగ్గింపు కలిగి జీవించాలి. అందుకే ప్రభువారు అన్నారు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించుకొనబడతాడు అని ప్రభువారు సెలవిస్తున్నారు. ఒక చిన్న ఇంకోటి మనము చూద్దాం, ఇదే ఇంకో సందర్భం కూడా. మొదటి రాజుల గ్రంథము నా మాటలు అర్థమవుతున్నాయి కదండి? అర్థమవుతున్న వాళ్ళందరూ ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి ఓకే రండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. ఈ 21వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఇక్కడ ఆహాబు రాజు, నాబోతు అనేటువంటి 2 వ్యక్తులు ఉంటారు. ఈ ఆహాబు రాజు దగ్గర ఆయన కోటను ఆనుకొని నాబోతు అనేటువంటి ఒక వ్యక్తికి ఒక పొలం ఉంటుంది, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట కావాలని రాజు ఆ వ్యక్తిని అడుగుతాడు. అడిగినప్పుడు నాబోతు ఏం చేస్తాడంటే, ఇది మా పితరుల నుంచి వచ్చిందయ్యా ఈ తోట, కాబట్టి రాజుకు దేవా ఆహాబు నేను నీకు ఇవ్వను అంటాడు. అప్పుడు ఆహాబు ఏమవుతాడంటే, తను ముఖం చిన్నబుచ్చుకొని అలిగి తిండి తిప్పలు మానేసి కూర్చుంటే తన భార్య అయినటువంటి యెజబెల్ ఏం చేస్తుందంటే, నువ్వు రాజువు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నువ్వు కావాలనుకుంటే దేశంలో ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా తెచ్చుకోవచ్చు, అంతే కదండి. దేశానికి రాజు అయ్యుండి నువ్వెందుకు ఒక చిన్న పొలం కోసం నువ్వు ఆ విధంగా, ఆ తోట కోసం ఎందుకు నువ్వు ఆ విధంగా అవుతున్నావని ఏం చేస్తుందంటే, నాబోతు మీద యెజబెలు ఒక నేరారోపణ చేసి 2 వ్యక్తులను తప్పుడు సాక్ష్యం పలికించి అతన్ని చంపివేస్తుంది, కొట్టించి. చేసిన తర్వాత ఈ అహాబు రాజు నాబోతు తోటలకు వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకొని ఆ తోటలో ఉంటాడు. ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఈ విధంగా చూడండి, 28వ వచనానికి మనము చూద్దాము. ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి. ఇక్కడ ఈ మాట చెప్పకముందు ఈ రాజు ఏదైతే చేశాడో ఆ దుర్మార్గతను బట్టి ఏం చేశాడంటే, దేవుడు కోపగించుకొని అహాబు రాజుని, అతని సంతానాన్ని, అతని భార్యని నిశ్చయముగా కుక్కలు తినివేస్తాయి, అతని రక్తాన్ని కుక్కలు నాగుతాయని ఏలియా ప్రవక్త ద్వారా అతనికి చెప్పించినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఆయన ఆ మాటలు విని 27వ వచనంలో చూడండి, తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా అప్పుడు దేవుడు ఆయన చూశాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. అందుకే ప్రభువారు 29వ వచనంలో అక్కడ యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నాడు, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించాడు చూసావా, నాకు భయపడి, మరలా అన్నారు ఆ మాట,
మొదటిసారి అన్నారు, నాకు భయపడి వినయంగా ప్రవర్తించారు చూసావా అన్నారు. తర్వాత నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించాడు. 2 సార్లు, ఒక్కసారి అనలా, 2 సార్లు అన్న. ఎవరన్నారు ఈ మాట? దేవుడు పలికాడు. వినయముగా ఉంటే వచ్చేటువంటి ఫలితం దేవుడే, సాక్షాత్ దేవుడే ఏమన్నాడంటే, ఈయన వినయముగా ఉన్నాడు, ఈయన వినయముగా ఉన్నాడు కాబట్టి ఈయన మీదకి నేను తెస్తానటువంటి ఆ ఉగ్రతని తీసివేసి తర్వాత తరానికి దాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఇక్కడ తన యొక్క వినయము తన మరణాన్ని ఆపింది. దేన్ని ఆపింది? తన మరణాన్ని ఆపింది. కాబట్టి వినయము కలిగి ఉండుట ఎంతో శ్రేష్టమైనది. ఇక్కడ రాజు ఏలియా రాజు దగ్గరికి వచ్చి, దేవుడు నీ భార్యని నిన్ను నిశ్చయముగా ఈ విధంగా చేస్తాడు, దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది అని చెప్పినప్పుడు రాజు, ఏయ్ నువ్వెవరివి నాకు చెప్పటానికి? నేను గొప్ప రాజుని, నేనే దేవుణ్ణి. ఆ రోజుల్లో రాజు ఏ దేశానికి రాజు అవుతాడో ఆ రాజే దేవుడితో సమానం. నేనే దేవుణ్ణి ఈ దేశానికి, నేనే దేవుణ్ణి రాజ్యానికి, నువ్వెవరు నన్ను చంపడానికి అని చెప్పేసి ఏలియాకి వ్యతిరేకంగా, అంటే సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు రాజు. సేవకుని మాటకి భయపడ్డాడు, దేవుని మాటకు భయపడ్డాడు, వినయము కలిగి ప్రార్థించాడు. ఈనాడు సంఘాల్లో కూడా చాలామంది సేవకునికి దేవునికి భయపడటం మానేశారు. దేవునికి సేవకునికి విధేయత, వినయము, గౌరవం ఇవ్వటం, దీనత్వం కలిగి జీవించడం మానివేశారు. దేవునికి ఎదురు ప్రశ్న వేస్తున్నారు, లేదంటే సేవకునికి ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఎలా అంటే తిరస్కారముగా జోకులు వేస్తున్నారు. చాలా సంఘాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. కొంతమంది యవనస్తులు సేవకుల మీద జోకులు వేసుకుంటున్నారు. కొంతమంది పెద్దవారు సేవకుల్ని ఎట్లాగంటే కూరలో కరివేపాకు అంటారే అట్లా తీసివేస్తున్నారు. సేవకురాలని దూషిస్తున్నారు. అవసరమైతే సేవకుల కుటుంబాన్ని కొడుతున్నారు కూడా. ఆ రోజుల్లో ఎవరు బయట వాళ్ళు కాదు, మళ్ళీ బయట వాళ్ళు ఎవరు అన్యమతస్తులు వచ్చి కొట్టారని కాదు, మన ప్రజలే, దేవుని ఎరిగిన ప్రజలే చేస్తున్నారు. కాబట్టి సేవకునికి, దేవునికి, సేవకుని కుటుంబానికి మనము విధేయత చూపించాలి, దీనత్వం కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. ఇది ఎందుకు? మన క్రియలు ఎలా చూపించాలి అంటే క్రియల ద్వారా చూపించాలి. క్రియలు లేని విశ్వాసము, చెప్పండి, క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం అనేది క్రియల ద్వారా చూపించాలి. మనకి ఈ దీనత్వం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దీనత్వం కలిగి ఆయన శిలువ మరణం పొందారు. ఆయన మనసు మనము కలిగి ఉండాలి అని, అందుకు మనకి దీనత్వం అవసరం. ఎలా చూపించాలి అంటే క్రియల ద్వారా చూపించాలి. అక్కడ సుంకరి చూపించాడు క్రియల ద్వారా. ప్రభువా ఇదిగో నేను నీకు కన్నులెత్తి నీకు ప్రార్థించడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అని తన్ను తాను తగ్గించుకున్నాడు. తర్వాత అహాబు రాజు ఏలియా సేవకుడు వచ్చి చెప్పినప్పుడు తన్ను తాను తగ్గించుకొని వినయము కలిగి దేవునికి ప్రార్థన చేశాడు. ఈ క్రియల ద్వారా మనం చూపించాలి. ఈ విధంగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని సేవకుని మాటకి విలువనిస్తూ దేవుని సన్నిధిలో జీవించాలి. 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఏమేం ప్రశ్నలు చెప్పండి? 3 ప్రశ్నలు ఏమేంటి? ఇంకా చెప్పాలి. ఎందుకు? ఫస్ట్ ఎందుకనేది చూసాం. దీనత్వము, వినయ మనస్సు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు, మనము కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసు ధరించుకునే మనసు మీరు కూడా ధరించుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. అలాగే మన జీవితాల్లో మనము సమృద్ధిగా కృపను కలిగి ఉండాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. అందుకు దీన మనస్సు. సరే, దీన మనస్సు కలిగి ఉన్నాం, దాన్ని ఎలా చూపించాలి? దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సేవకునికి, సంఘానికి, దేవునికి వినయముగా దీనత్వం కలిగి మనము క్రియల ద్వారా చూపించాలి.
చాలామంది పిల్లలు నేను నిన్న చూశాను చక్కగా. అదే రీతిగా మీ పాస్టర్ గారు, మీ సేవకులు కూడా సాక్ష్యం ఇచ్చారు. నవీను, మనము 10:30కి సర్వీస్ కదా, 10 గంటలకు వెళ్దాము ఇక్కడ నుంచి అన్నారు. అదేందన్నా ఒక హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళి మరి అంతా సెట్ చేసుకోవాలంటే, లేదయ్యా పిల్లలు ఉన్నారు అక్కడ, చక్కగా నేను వెళ్ళక ముందే ఊడ్చి ఇవన్నీ శుభ్రం చేసి పట్టాలు వేసేసి అంతా చాలా నీట్గా అంతా చేసేస్తారు పిల్లలని. నేను రాత్రి వేళ కూడా చూశాను. అయిపోగానే యవన బిడ్డలు చక్కగా లేచారు, ఇవన్నీ తీసి శుభ్రంగా మడతేసి కుర్చీలన్నీ పక్కన పెట్టి చాలా చక్కగా పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని దీవించునుగాక. అలాగే మీ పిల్లలు ఎవరిని ఉంటే చక్కగా దేవుని సన్నిధి పంపించండి. వారిని చక్కగా దేవుని సన్నిధిలో ఈ విధంగా వారు ఎదుగుతూ ఉంటే వారు దీనత్వం కలిగి దేవునికి విధేయులై జీవిస్తారు. అప్పుడు వారిని దేవుడు జ్ఞానముతో ఘనతతో వారిని నింపుతారు. సరే, అయితే ఇప్పుడు దాని యొక్క ఫలితం ఏంటి? దీనత్వం కలిగి ఉన్నాం, ఓకే. దాని యొక్క ఫలితం ఏంటనేది చూసి నేను ముగిస్తాను. చూడండి, ఈ దీనత్వము వినయము కలిగి తగ్గించుకోవడం ద్వారా మనకి ఏమి వస్తుంది అంటే, మనం చదువుకున్నటువంటి వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఆత్మ విషయమై, చెప్పండి అందరూ, ఆత్మ విషయమై చెప్పండి, ఆత్మ విషయమై. ముందు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు చెప్పట్లా. అందరూ వాక్యమే నేను చెప్పమంటుంది, వేరే విషయాలు ఏం చెప్పట్లా. హల్లెలూయా. ఇంకొంచెం పెద్దగా హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం చెప్పండి. ఆత్మ విషయమై, ఇంకొంచెం పెద్దగా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏందండి పాస్టర్ గారు చిన్నపిల్లలాగా చెప్పిస్తున్నారంటారా? ఏం పర్లేదు, చక్కగా దేవుని సన్నిధిలో వాక్యం చెప్తే మనకి దీవెన. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారికి ఏమొస్తుంది ఇప్పుడు? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం చెప్పాలి. పరలోక రాజ్యం వారిది కాదు, మనది. ఎవరిది? అది కూడా చెప్పరా? మనకే పరలోక రాజ్యం. ఎవరికి? మీరు చెప్పండి అబ్బాయిలు, పరలోక రాజ్యం ఎవరికి? పెద్ద చెప్పాలి. ఎవరికి? మీరు చెప్పండి అమ్మా, పరలోక రాజ్యం ఎవరికి? గొప్పగా పెద్దగా చెప్పాలండి. పరలోక రాజ్యం ఏంటంటే ఆషమాషియా కాదు కదా. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే పరలోక రాజ్యం మీదే, వారిదే. ఎవరిది? దీన మనస్సు కలిగిన వారిది. మీరు చక్కగా దీన మనస్సు కలిగి వినయము కలిగి విధేయత కలిగి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి పరలోక రాజ్యం ఎవరిది? చెప్పండి పెద్దగా. ఎవరిది పరలోక రాజ్యం? మనదే, మాదే, నాదే. ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి మనది, మాది. తర్వాత ఇండివిజువల్గా ఉంటే పరలోక రాజ్యం నాది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఈ మాటకు వచ్చినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా పరలోక రాజ్యం నాది అని మీరు అనుకోవాలి. సరే, అంతేకాకుండా ఓన్లీ పరలోక రాజ్యమేనా? అది అక్కడ అనుకోండి. మరి ఇక్కడ ఈ భూమి మీద మనకేం కావాలి? పాస్టర్ గారు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం. సరే, అప్పుడు ఓకే, మాకు ఇక్కడ కావాలి. మేము దీనత్వం కలిగి ఉంటాం, వినయం కలిగి ఉంటాం, తర్వాత మీరు చెప్పిన మాట అంతా మేము చేస్తాం. మాకు ఇక్కడ ఉపయోగం ఏంటి? ఎందుకు, ఏమిటి, ఇలా ఏమిటి మాకు ఉపయోగం? అంతే కదా. మనం ఏదన్నా పని చేస్తే దానికి ప్రతిఫలం ఆశిస్తామా, ఆశించమా? ఆశిస్తాం. దేవుడు కూడా ఫ్రీగా చేయమండు. దేవుడు ఏదైనా కానీ ఆయన చెప్పిన పని చేస్తే ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. కాబట్టి ఏమి ఇస్తాడో చూద్దాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయం. నేను 3 విషయాలు చెప్పేసి నేను 3 రెఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తాను ఫాస్ట్గా. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగుతుంది. ఫస్ట్ది ఏంటంటే అధిక సంతోషం వస్తుంది. ఏమొస్తుందండి? చెప్పాలి అందరూ. ఏమొస్తుంది? అధిక సంతోషం. సంతోషం అధికంగా, ఎక్కువగా వస్తుందంట. ఎవరికి? దీనులకి, దీనత్వం కలిగిన వారికి సంతోషం అధికంగా, ఎక్కువగా వస్తుంది.
రెండవది కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 22వ కీర్తన 26వ వచనాన్ని మనము చదువుకుందాం. దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు. దీనులు ఇదేందండి, మేము ప్రస్తుతానికి తిని తృప్తిగానే ఉంటున్నాము, ఇంకా దాంట్లో ఏముందంటారా? కానీ ప్రభువు మాట ఒక్కసారి దేవుడు సెలవిస్తే అది ఎంతో గొప్ప విలువైనటువంటి మాట. దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. ఏదైనా కానీ తగ్గుగా కొరత లేకుండా, అది కొరత కలిగి లేమి కలిగి ఉండదు, గొప్పగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అధిక సంతృప్తి కలుగుతుంది. దీనులకి అధిక సంతృప్తి కలుగుతుంది. ఫస్ట్ది ఏం కలుగుతుంది? ఇందాక నేను చదివించిన దాంట్లో అధిక సంతోషం. గుర్తుపెట్టుకోండి మాటలు. ఫస్ట్ది ఏంటిది? అధిక సంతోషం. ఇప్పుడు రెండోది అధిక సంతృప్తి. సంతృప్తి అంటే లేమి లేకుండా, కొరత లేకుండా అధిక సంతృప్తి కలుగుతుంది. రెండోది. మూడోది చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఇందులో ప్రభువారు సెలవు ఇస్తున్నారు, దేవాదేవుడు మీకు దీనులకు, ఎవరైతే దీనులు ఉంటారో వారికి ఉన్నత స్థలాల్లో ఉంచుతాడంట. ఎక్కడ? ఉన్నత స్థలం అంటే సంపన్న స్థితి. సంపన్న స్థితి. ఉన్నత స్థలం అంటే హెచ్చించడం, అధికంగా. సంపన్న స్థితి, అధిక సంపన్న స్థితి. ఏంటిది? అధిక సంపన్న స్థితి. 3 విషయాలు చెప్పా. సరే, అధిక అనే మాట తీసేయండి గుర్తుంచుకోవటానికి. 3 విషయాలు. ఫస్ట్ది సంతోషం, రెండోది సంతృప్తి, మూడోది సంపన్న స్థితి. ఏంటిది? మళ్ళీ ఒకసారి 3 చెప్పండి. 1, 2. పిల్లలు తప్ప పెద్దలు ఎవరు మాట్లాడట్లా. చెప్పండి. దేవుని సన్నిధిలో మనము మౌనంగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం కూడా మాట్లాడుతూ ఉంటే దేవునికి సంతోషం. చెప్పండి 3 విషయాలు ఏంటిది? ఫస్ట్ది సంతోషం, 2 సంతృప్తి, 3 సంపన్న స్థితి. ఇవి 3 తక్కువగా ఉండవు, అధికముగానే ఉంటుంది. మన ఊహకి, మన ఇమాజినేషన్కి మించే ఉంటుంది, తక్కువ ఉండదు. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకిస్తా అన్నాడు. ఇంకొకటి కూడా చూద్దాం. ఇవేనా మనకి ఈ లోకంలో మామూలుగా మన జీవితంలో మనకు కావాల్సిన సంతోషం, సంతృప్తి, సంపన్న స్థితి, ఈ 3 ఇస్తా అన్నాడు దేవుడు. ఎవరికి ఇస్తా అన్నాడు ఇవన్నీ? ఎవరికి? ఎవరికండి? ఇప్పుడుదా మనం దేని గురించి మాట్లాడుకున్నాం? దీనులకి. దీనత్వము, వినయము, విధేయత ఎవరైతే కలిగి ఉంటారో వారికి సంతోషము, సంతృప్తి, సంపన్న స్థితి, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఈ భూలోకంలో ఇవి. పరలోకంలో అసలు పరలోకమే మనకి ఇచ్చేస్తా అంటున్నాడు. ఇంకో మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం, ఇంకా ముగిచేస్తున్నాను. 22వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఇక్కడ వినండి, వినయానికి ప్రతిఫలం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, అంటే విధేయత కలిగి ఉండటం, అంటే దీనత్వం కలిగి ఉండటం. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వినయమునకు ప్రతిఫలం. అది అయితే ఆ ప్రతిఫలం ఏంటంటే, ఫస్ట్ చదవండి, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. దేని వలన? వినయము వలన, దీనత్వం వలన. ఇంకోటి ఏంటిది? తన్ను తాను తగ్గించుకున్నట్టు వలన. దీనత్వము, వినయము, కనికరము, తన్ను తాను తగ్గించుకోవటం వలన
ఏమొస్తుందంట? ఐశ్వర్యము, ఘనత, జీవము వస్తుంది అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూసాం. ఎందుకు, ఏమిటి, ఎలా. ఒక్కసారి మనం రివైండ్ చేసుకొని ముగించుకుందాం. ఎందుకు దీనత్వం అవసరం? ఎందుకంటే దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన నరరూపిగా వచ్చి తను తగ్గించుకొని శిలువ మరణాన్ని పొందాడు. ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన శిష్యుల పాదాలు కడిగాడు, ఎవరిని దూషించలేదు. ఆయన అనేక మందికి స్వస్థతనిచ్చాడు, తాను తగ్గించుకొని ఉన్నాడు. ఎక్కడ ఎవరు తన గొడవ పడ్డాడా, ఎవరైనా దూషించాడా ప్రభువారు? ఆయన సిలువ వేసినా కానీ క్షమించమనే అన్నారు. అందుకు మనకి దీనత్వం కావాలి. రెండోది ఎలా ఈ దీనత్వం చూపించాలి? క్రియల ద్వారా చూపించాలి. అంటే దేవుని సన్నిధిలో, దేవుని సేవకునికి, లేదంటే దేవుని సన్నిధిలో వాక్యానికి మనము వినయము గలవారమై, విధేయులమై, దీనత్వం కలిగి జీవించాలి. తర్వాత దానివల్ల మనకు వచ్చేటి ఫలం ఏమిటి? పరలోక రాజ్యం. అది ఆత్మీయంగా, లేదంటే ఈ లోకపరంగా, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం జీవించినప్పుడు మనకేమొస్తుందంటే సంతోషము, సంతృప్తి, సంపన్నం అంటే ఐశ్వర్యం. దాన్ని కింద ఏమిచ్చారంటే మనం ఇందా ఐశ్వర్యము, ఘనత, జీవం, ఇవి మనకి వస్తాయి. ఎప్పుడంటే దీన మనస్సు, వినయ మనస్సు, తగ్గింపు జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు నిశ్చయముగా ఇవి అనుగ్రహిస్తారు. ఈనాటి రోజుల్లో చాలా కుటుంబాల్లో కూడా తగ్గింపు జీవితం, లేదంటే ఈ వినయంగా ఉండేటువంటి జీవితం, దీనత్వం కలిగే జీవితం లేదు. ఈనాడు కుటుంబాలలో రక్త సంబంధికుల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయంటే ఈ తగ్గింపు జీవితం, ఈ దీనత్వం లేకపోవటమే. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో వారి నోరు కంట్రోల్లో ఉంటుంది. వారి నోరు, మీకు సామెత అందరూ తెలిసిందే, నోరు మంచిదైతే ఇవి అయితే బాగా చెప్తారు. ఇందాక వాక్యం చెప్పండి అయ్యా అంటే ఎవరు చెప్పలేదు, ఇప్పుడేమో సగం చేస్తే సగం చెబుతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అంటే నోటికి ఉన్న పవర్ లాంటిది. కాబట్టి తగ్గింపు జీవితం, దీనత్వం, వినయం కలిగి ఉంటే నోరు తగ్గుతుంది. కుటుంబాలలో రక్త సంబంధికుల మధ్య ఐక్యత, సమాధానం, సంతోషం, భార్యాభర్తల మధ్య సంతోషం, సమాధానం ఉండటానికి ప్రధాన కారణం ఉండాలంటే ప్రధానమైనది ఈ దీనత్వం. ఈ దీనత్వం వల్ల ఇంత ఉపయోగం ఉంది. కాబట్టి ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారికి పరలోక రాజ్యం వస్తుంది. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.